Cell Health, reboot your body, omega-3 oil extracted from algae, strong heart, sharp mind, healthier you. And మనం ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుందాం అనుకున్నాం కాబట్టి సార్ ఓపెన్గా అడుగుతున్నాను, ఫిష్ వెంకట్ని ఎందుకు సార్ ఇండస్ట్రీ అనాథగా వదిలేసింది? ఫిష్ వెంకట్ని ఇండస్ట్రీ అన్నది ఇండస్ట్రీ అంటే ఎవరు అసలు ఫస్ట్ మీరు చెప్పండి. డెఫినేషన్ ఆఫ్ ద ఇండస్ట్రీ ఎవరన్నా చెప్తే దాన్ని బట్టి నేను మాట్లాడతాం. డెఫినేషన్ ఆఫ్ ద ఇండస్ట్రీయే తెలియకుండా ఎవరికాళ్ళు ఇండస్ట్రీ అని మాట్లాడతారు. ఎవరు ఇండస్ట్రీ? అది కూడా నా క్వశ్చనే సార్. అంటే ఫిలిం ఛాంబర్ ఇండస్ట్రీనా, నిర్మాత మండలి ఆ ఫిలిం ఛాంబరు, లేకుంటే మా అసోసియేషన్ ఇండస్ట్రీనా? ఎవరు సార్ ఇండస్ట్రీ? ఎవరు ఇండస్ట్రీ కాదు, ఫిలిం ఛాంబర్. ఇండస్ట్రీ అంటే అసలు ఏం లేదయ్యా. ఇండస్ట్రీ అంటే ఏ ఇండస్ట్రీ అయినా ఉంది. ఇప్పుడు ఒక ఇదేమంటారు, వర్కర్కి ఏదో అయ్యి చచ్చిపోయాడు ఒక ఇండస్ట్రీలో, ఆ ఇండస్ట్రీ యాజమాన్యం ఏదో చేస్తుంది కదా. యాజమాన్యం అతనికి ఉంటే ఇన్సూరెన్స్ ఉంటే ఇన్సూరెన్స్ ఇస్తుంది, లేదంటే ఎక్స్గ్రేషియా ఉంటే ఇస్తుంది, లేదా ₹1,00,000 5,000 10,000 ఇస్తారు. ఇక్కడ ఇండస్ట్రీ ఒక ఆయన సంగతి మాట్లాడతలేను, నేనే అనుకుందాం కొంచెంసేపు. నేను ఎక్కడ పని చేశాను, వాడు నాకు బాస్. నేను ఎంతమంది దగ్గర పని చేస్తున్నాను. సో ఎవరు ఇప్పుడు నువ్వు చెప్పిన ఆయనకి నాకు సంబంధం లేదు. నేను ఇండస్ట్రీలో ఉన్నట్టే లెక్క. బట్ నాకేం సంబంధం? ఎవరు వచ్చి చేయాలి, ఎవరు వచ్చి ఎందుకు చేయాలి? ఇప్పుడు అందే ఇందాక చెప్పింది అదే, ఎవరి జాగ్రత్తలు వాళ్ళు ఉండాలని చెప్పింది అదే. సార్ ఇక్కడ నాది ఇంకో ప్రశ్న, మిమ్మల్ని మధ్యలో ఆపుతున్నందుకు క్షమించండి. అంటే నా ప్రశ్న ఏంటంటే, కోటా గారు చనిపోయినప్పుడు చాలామంది వచ్చారు సార్. అంటే నేను కోటా గారిని, ఫిష్ వెంకట్ గారిని ఒకే స్థాయి నేను చెప్పట్లేదు, ఒకే గట్టు నేను కట్టట్లేదు. ఆయన స్థాయి వేరు, అంటే ఆయన అచీవ్ చేసిన విజయాలు వేరు. బట్ ఏ ఇండస్ట్రీ వచ్చింది సార్ కోటా గారి దగ్గరికి? ఆ ఇండస్ట్రీ ఫిష్ వెంకట్ దగ్గరికి కనీసం పరామర్శకు కూడా ఎందుకు రాలేదు? అంటే కోటా గారు ఫ్యామిలీ పరామర్శ కాదు. మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, కోటా గారు చేసిన సినిమాలు కానీ, కోటా గారు చేసిన కంపెనీలు కానీ వేరు. ఫిష్ వెంకట్ గారు చేసిన సినిమాలు, ఫిష్ వెంకట్ గారు చేసిన కంపెనీలు వేరు. ఆయనకి పరిచయం ఉన్న వాళ్ళు వస్తారు. ఎవరైనా కానీ పోతే ఇప్పుడు అన్ని చోట్లకి వెళ్ళాలని రూల్ ఏం లేదు. చాలామంది అడుగుతారు, ఫిష్ వెంకట్ గారు పోతే చాలామంది రోజు పోతున్నారు. అంటే అంత ఇది కాదు. ఈయన ఇప్పుడు ఆయనతో పనిచేసిన వాళ్ళు అందరూ వచ్చారు కదా అక్కడికి. ఆయనతో పనిచేసిన వాళ్ళు అందరూ వచ్చారు. ఒకళ్ళిద్దరు పెద్దవాళ్ళు కూడా వచ్చి ఉంటారు. నాకు తెలియదు ఎవరు వచ్చారు ఎవరు రాలేదు, నాకు తెలియదు, ఐడియా లేదు. సో డెఫినెట్గా కొంతమంది ఆయనతో పనిచేసిన వాళ్ళు వచ్చి ఉంటారు. అంటే నేను ఎందుకంటే ఈ క్వశ్చన్ అడిగింది దీనికోసమే సార్. ఇప్పుడు ఎవరు తెలిసిన వాళ్ళే వెళ్తారు, తెలియని వాళ్ళు ఎందుకు వెళ్తారు ఇండస్ట్రీలో? ఇప్పుడు ఆయన వచ్చినాక ఏంటంటే ఒక గబ్బర్ సింగ్ నుంచి పాపులారిటీ వచ్చింది. ఆ గబ్బర్ సింగ్ గ్యాంగ్గా పాపులర్ అయ్యారు. ఆ గ్యాంగ్ అంతా అక్కడే ఉన్నారు పాపం. వాళ్ళే చాలా చేశారని విన్నాను నేను, నాకు తెలియదు. సో వాళ్ళు చేశారు కదా, మరి వాళ్ళంతా ఇండస్ట్రీ కింద ఎందుకు తీసుకోరు మీరు? హెల్ప్ చేసిన వాడిని ఇండస్ట్రీ అనుకోకుండా భరద్వాజ్ రాలేదు, లేకపోతే ఇంకో పుల్లయ్య రాలేదు, ఎల్లయ్య రాలేదు అని మాట్లాడతాం కరెక్ట్ సార్. నీళ్ళల్లో ఒక వ్యక్తి కొట్టుకుపోతున్నప్పుడు ఆ ఇచ్చే చెయ్యి పెద్దదే ఉండాలి కదా సార్. పెద్ద చేతికి ఎక్కడి నుంచి వస్తుంది పెద్ద చెయ్యి? ఎక్కడి నుంచి వస్తుంది పెద్ద చెయ్యి? ఇప్పుడు ఈ నీళ్ళలో కొట్టుకుపోతున్నాడు, నీళ్ళలో కొట్టుకుపోతుంటే ప్రధానమంత్రి ఢిల్లీలో ఉన్నాడు, పెద్ద చెయ్యి ఉంటుంది. ఆయన అక్కడి నుంచి చెయ్యి పెడతాడా? అక్కడ ఒడ్డున నువ్వు ఉన్నావు, ఉంటే నువ్వు కదా చెయ్యి అందిస్తావు. అంటే ఈ ఒడ్డున నువ్వు అందిస్తావా, ప్రధానమంత్రి అందిస్తాడా? దగ్గర ఉన్న వ్యక్తి అందించాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఎందుకు ఇవ్వలేదని నువ్వు అడిగితే నేను సమాధానం ఎట్లా చెప్తాను? అంటే కాదు సార్, నేను ఈ మొత్తం సినారియో అంతా ఎందుకు ఇంతలా అని అడుగుతున్నానంటే, నాకు ఒక ఆన్సర్ కావాలి. ఇండస్ట్రీలో కొంతమంది ఉంటారు సార్. ఈరోజు నేను ఒక మంచి సీన్ తీసాను, ఇంటికి వచ్చి తాగుతాడు. ఈరోజు ఒక పెద్ద హీరో నన్ను భుజం మీద చేసి పలకరించాడు, వాడు ఇంటికి వచ్చి తాగుతాడు. ఈరోజు నా మీద కెమెరా పెట్టి 2 డైలాగులు చెప్పించాడు, వాడు ఇంటికి వచ్చి తాగుతాడు. సినిమా ఆడింది, వీడు తాగుతాడు. సినిమా పోయింది, వీడు తాగుతాడు. అంటే సినిమాను చూసుకొని మురిసిపోతూ ఆ ఆనందంలో వాడు చెడు అలవాట్లు చేసుకుంటా పోతూ ఉంటే ఫైనల్గా సినిమా వాడిని పట్టించుకోరు. అది అందరికీ తెలియాలి అనే ఉద్దేశంతో నేను మిమ్మల్ని పట్టించుకోరు. పట్టించుకోండి, పైగా ఇండస్ట్రీ వాళ్ళు పట్టించుకుంటారనే తప్పు అసలు. సార్ నేను ఎంతమందితో పనిచేశాను సార్. ఇప్పుడు కోటా గారు ఎగ్జాంపుల్ మీరు చెప్పారు కాబట్టి, కోటా గారు 700 సినిమాలు చేశారు, 750 సినిమాలు చేశారు, అన్ని భాషల్లో చేశారు, అందరు హీరోలతో చేశారు. చాలా 50, 40, 50 ఏళ్ళ ప్రయాణం ఆయన, సుదీర్ఘ ప్రయాణం. ఆ ప్రయాణంలో ఎంతోమందితో ఆయన అనుబంధం ఉంది ఆయనకి. అందుకని ఆయన దగ్గరికి వచ్చారు అందరూ. అంత పోటాడుకున్న వాళ్ళు ఉన్నారు, ఆయన కొట్టిన వాళ్ళు ఉన్నారు, తిట్టిన వాళ్ళు ఉన్నారు, ఆయన తిట్టిన వాళ్ళు ఉన్నారు, ఆయన కొట్టిన వాళ్ళు ఉన్నారు, రకరకాలు ఉన్నాయి. సో మంచి అనుబంధాలు, చెడు అనుబంధాలు, మంచి ఎక్స్పీరియన్స్, చెడు ఎక్స్పీరియన్స్ చాలా ఉంది ఆయన. అందుకని అందరూ ఆయన దగ్గరికి వెళ్ళారు. మీరు చెప్పిన ఫిష్ వెంకట్ గారి దగ్గరికి ఆయన చేసిన సినిమాలు పరిమితం, ఆయన చేసిన టెక్నీషియన్స్ పరిమితం, ఆయన చేసిన ప్రొడ్యూసర్లు పరిమితం,
ఆయన చేసిన యాక్టర్లు పరిమితం. సార్ ఆ పెద్ద సినిమాలు 4-5 చేశారు. చేసినప్పుడు ఆ పెద్ద యాక్టర్లు మాత్రమే వాళ్ళు పెద్ద యాక్టర్లకి ఈయన చేసిన సినిమాల లెక్క ప్రకారం చాలా చిన్న యాక్టర్ ఈయన. ఈయన సమబుజ్జి యాక్టర్ కాదు, అంటే కోట శ్రీనివాసరావు గారు అంత పెద్ద యాక్టర్ కాదు. సో వీళ్ళు ఎంతవరకు వస్తారు అనేది నమ్మకం లేదు. బట్ కొంతమంది అతని మీద అభిమానం ఉన్నవాళ్ళు రావచ్చు. ఆయన పనిచేస్తున్నప్పుడు ఆ పలానా హీరో ఆయన అభినందించి ఉండొచ్చు. సినిమా యాక్టర్గా కాబట్టి కొంతమంది డెఫినెట్గా గుర్తుపెట్టుకుంటారు. మర్చిపోయి ఉంటారని నేను నమ్మను. కానీ వాళ్ళందరూ రావాలని ఎక్స్పెక్ట్ చేయటం మన తప్పు అంటాను నేను. మన తప్పు. వాళ్ళు వస్తే వస్తారు. అది వాళ్ళ సంస్కారం. రావాలా వద్దనేది వాళ్ళ సంస్కారం. వాళ్ళ అవసరం కంటే ఆ సంస్కారం. ఇప్పుడు అక్కడ కోట శ్రీనివాసరావు గారి స్థాయి వేరు, ఈయన స్థాయి వేరు. సో ఈయన స్థాయికి వాళ్ళు రావాలా వద్దా అనేది వేరే సంగతి. రాకపోవటాన్ని పెద్ద మనం తప్పు పడతాం. నేనైతే తప్పు పడుతున్నాను. ఒక్కసారి మీ కెరీర్ విషయానికి వస్తే సార్, అంటే మీ సినిమాలు ఎలా ఆడినాయి, వాటి కోసం మీరు ఎంత కష్టపడ్డారు, అవన్నీ కూడా ఒక చరిత్ర సార్. అంటే నా స్థాయి కానీ నా ఏజ్ కానీ వాటి గురించి అనాలిసిస్ చేయడానికి సరిపోదు. నేను వేటి గురించి మాట్లాడట్లేదు. కాకపోతే మీరు ఉమేష్ చంద్ర గారి మరణం చుట్టూ ఒక కథ రాసుకున్నారు. అంటే నా డౌట్ ఏంటంటే మీ నాన్నగారు బ్యాక్గ్రౌండ్ కానీ మీరు ఆ సినిమాలో చూపించిన కథ కానీ రెండు పూర్తి వ్యతిరేక దిశలో ఉన్నట్టు అనిపించింది నాకు. కమ్యూనిజం నుంచి వచ్చిన ఆయన మీ నాన్నగారు. సో మీరు ఈ కథలో మీ భావజాలం మాత్రం వేరే మార్గంలో వెళ్ళినట్టుంది. ఇంతకీ తమ్మారెడ్డి భావజాలం ఏదంటే ఏం చెప్తారు? నేను సమానత్వమే, మనుషులు బాగుండాలి, అందరూ బాగుండాలి అనుకుంటా నా భావజాలం. అంతకంటే నాకు వేరే సార్ మనిషి అన్న ప్రతివాడు బాగుండాలి, సమాజంలో ఉన్నవాళ్ళు అందరూ బాగుండాలి అనేది నా ఆలోచన. అంతకంటే వేరే ఎక్కువ ఆలోచన లేదు. దాంట్లో నేనేం చెప్పానంటే, ఇప్పుడు పోలీసులు పక్క నుంచి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. నక్సలైట్లు దేశభక్తులే. వాళ్ళు దేశాన్ని బాగు చేద్దామని, ఒక సమాజాన్ని నిర్మిద్దామని వాళ్ళు ఒక తుపాకీ గొట్టం ద్వారానే న్యాయం వస్తుందని వాళ్ళు అనుకుంటున్నారు. అయితే వాళ్ళు చేసే పొరపాటు వల్ల కొంతమంది సామాన్యులు చచ్చిపోతున్నారు. సామాన్యులు చచ్చిపోయినప్పుడు వాళ్ళు మర్నాడు ఒక స్టేట్మెంట్ పడేస్తారు, ఇది సిద్ధాంతిక పొరపాటు లేకపోతే చారిత్రక సైద్ధాంతికంగా జరిగిన పొరపాటు అని చెప్పి పొరపాటు అని ఒక స్టేట్మెంట్ పడేసి ఊరుకుంటున్నారు. ఎవరిచ్చారు వీళ్ళందరికీ హక్కు చంపుతానికి? ఈవెన్ పోలీసులు కూడా ఇప్పుడు నేను తప్పు చేశాను, క్రైమ్ చేశానండి, మన ఇద్దరం ఇక్కడ కూర్చున్నాం, నేను క్రైమ్ చేసి ఉన్నాను, మీరు ఎందుకో చూస్తానికి వస్తాను లోపలికి వచ్చారు, లేకపోతే బయట గేట్ దగ్గర ఉన్నారు, మా ఇంటి బయట ఉన్నారు కాబట్టి మిమ్మల్ని కూడా తీసుకెళ్ళి లోపలికి వేస్తారు. మిమ్మల్ని పడేసి కొడతా ఉంటారు వాళ్ళు నాతో పాటు. కొట్టి ఎందుకున్నావు నువ్వు అక్కడ అని అడుగుతారు. మీకు సంబంధం లేదు, మీరు ఎవరో తెలియదు, మీరు పొరపాటున మీ క్యారెక్టర్కి ప్రాణం పోవచ్చు. ఎవరు? ఇప్పుడు నిన్న ఒక సినిమా చూశాను నేను, రోతే అని ఏదో మలయాళం సినిమా, ఇద్దరు పోలీసు వాళ్ళ కథ. ఎంత అద్భుతంగా ఉంది. నైట్ డ్యూటీ చేసేవాళ్ళ కథ. ఆ పాప మా పిల్లడి మీద వేసేస్తారు మొత్తం.